గుర్రంగూడ యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో దేవుడు చేస్తున్న మహాకార్యాలు. రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారికి దేవుడిచ్చిన స్వస్థత వరమును బట్టి అనేకులు విడుదల పొందుతున్నారు. క్యాన్సర్ వ్యాధి, కిడ్నీ సమస్య, పక్షపాతం, చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? అమ్మకి క్యాన్సర్ అని తెలియదు. 4th స్టేజ్. డాక్టర్స్ ఏం చెప్పారు? ఎవరికి తెలియదు క్యాన్సర్ అని? అమ్మకి తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 2 months అని చెప్పారు. చనిపోతాయి. రిపోర్ట్లు ఏమైనా వచ్చింది? ఇప్పుడు నార్మల్ వచ్చింది. అన్ని రిపోర్ట్లు నార్మలా? క్యాన్సర్ 4th స్టేజ్. ఆశ లేదయ్యా. ఆశ లేదు. నా పిల్లలు ఆగమవుతారు, నా భర్త ఆగమవుతారు. బతుకుతావని నమ్మకం లేదు. లేదయ్యా. ఎంతసేపులో బాగా కొద్దిసేపు ఒక పావుగంట ఇట్లా ఎలగలు పడి పడిపోయావు చంద. కిడ్నీ ఫెయిల్. డాక్టర్ 2-3 దగ్గర హాస్పిటల్కి వెళ్ళారు. 2-3 హాస్పిటల్. ఏ ఊర్లో ఎక్కడ? అది నెల్లూరే మొత్తం. డాక్టరు 6% పైనే ఉంది, డయాలసిస్ చేయాల్సి వస్తుందని చెప్పారు. మొన్న మేము ఇక్కడ వచ్చినాక హాస్పిటల్కి వెళ్తే 3%కి వచ్చింది. ఇంకా భయం. టీవీలో చూస్తే ఏంది ఇంత అద్భుతంగా సాక్ష్యాలు జరుగుతున్నాయి. దేవుడు 5-6 సంవత్సరాలు అయిపోతున్నాయి కదా. ఫాస్ట్ గా ఇట్లా నిజమా అబద్ధమా? నిజమా అబద్ధం అని నేను మంగళవారం రోజు చూసా. ఇక్కడ ఎవరు బాగుపడని వాళ్ళు ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు 70% బ్లాకేజ్ అయింది హార్ట్. అయితే స్టంట్ వేస్తామన్నారు. కాకపోతే అప్పుడే టీవీలో చూశాను నేను. 11:30కి వస్తుంది కదా, టీవీలో చూసి సరే నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టంట్ వేయించుకుంటానని చెప్పాను మా హస్బెండ్కి. సరే అని తీసుకొచ్చారు. ఇక్కడికి రాగానే తగ్గిపోయిందండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాను, అపోలో హాస్పిటల్కి. అవి నీకు తగ్గిపోయినట్టుంది కదా, నీకు అవసరం లేదేమో అన్నాడు. లేదు సార్ నాకు 70% ఉంది, వెయ్యండి స్టంట్ అన్నాను. సరే టెస్ట్ చేసిన తర్వాత యాంజియో చేసినాక వేస్తాను అని చెప్పారు. యాంజియో చేస్తే అసలు ఏ బ్లాకేజ్ లేదు, నీకు అనవసరంగా దొంగ నొప్పి అని చెప్తుంది మీ అమ్మ అని చెప్పారు పిల్లలకి అని చెప్పేసి డోస్ తగ్గించేశారు, మెడిసిన్ తగ్గించేశారు. ఇప్పుడు అసలు దమ్ము లేదు, ఏం లేదు, నార్మల్గా ఉన్నాను నేను. అయ్యగారి దగ్గర పైకి వచ్చి కూడా ప్రేయర్ చేయించుకోవాలి. అక్కడ కింద ఉన్నప్పుడే ప్రేయర్ చేశారు, దాంతో తగ్గిపోయింది నాకు. కృతజ్ఞతగా మళ్ళీ వారం వచ్చి నేను అయ్యగారికి చెప్పి వెళ్ళాను. ఏమన్నారు డాక్టర్లు మీకు అక్కడ? లాస్ట్ స్టేజ్ బతకదన్నారు. ఇంకా అమ్మ వాళ్ళు చాలా ఏడ్చారు. ఇక నాకు కూడా తెలియదు, కానీ వాళ్ళకి తెలిసింది. వాళ్ళు బాధపడుతుంటే నాకు తెలిసిపోయింది. చనిపోతామని చెప్పేశారు. చాలా కడుపు వాపసి బాగా ఇబ్బంది, తినలేదు. ఎంత ఉంది కడుపు? బాగా అంత కడుపుతో ఇక్కడికి వచ్చారు. ఇంకా అందరూ ఈమెను చూసి ఏడుస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక లాస్ట్ స్టేజ్ అంటే అయిపోయింది. 6 సంవత్సరాలుగా వెళ్తున్న హాస్పిటల్కి, కడుపు చూస్తే ఇంత అయిపోయింది. అద్భుతం ఏంటంటే ఈమె కడుపు ఇంత పెద్దగా ఉంది కదా, అప్పుడు ఆ కడుపులో ఏముంది, లోపల ఏముంది అన్నారమ్మా? నీకు తెలుసా ఆ విషయం? జల్లులా మారింది. లోపల ఒక జల్లులాగా ఎంత లావుగా ఎంత పెద్దగా అయిపోయిందంట, జల్లులాగా తయారైపోయిందంట లోపల. అది ఇక్కడ వచ్చినప్పటి నుంచి కొద్దిగా బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంది. కడుపులో క్యాన్సర్, అది ఇంతలో గడ్డల, అది లోపల ఒక జల్లు ఎట్లా ఉంటుందో అలాగా ఆ జల్లులాగా తయారైందంట. తండ్రి నా ప్రార్థన ఆలకించి ఇంత పెద్దగా ఉన్న కడుపు ఇంత ఉందంట, 4 కిలోలు అంత ఉందంట లోపల జల్లు. ఆ జల్లు నేను చెప్పాను నిదానంగా వస్తుందంటే హోల్ పడిందా లేదంటే దాని అంతటికి వచ్చిందా? అదంతా కదే వచ్చేసి చప్పట్లు కొట్టండి. హోల్ లేకుండా ఆ జల్లు బొట్లో నుంచి బయటకు వచ్చేసిందట. ఈ కడుపు ఇప్పుడు ఆ కడుపు లోపలికి వెళ్ళిపోవటం, నార్మల్గా అయిపోవటం. అసలు ఇట్లా లేదు, అసలు బ్రతుకుతుందని ఆమెకి నమ్మకం లేదు. ఎట్లా ఒక కడుపు కూడా వెళ్ళకుండా వచ్చింది. ఇక్కడ ప్రార్థన చేసిన నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడేమో చనిపోతుంది అన్నారు ఎంజీ హాస్పిటల్లో. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చింది. ఈ రోజు ఓన్గా ఇక్కడ వచ్చి నడుతుంది. నడవమ్మా అటు ఇటు పరిగెట్టి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ విడుదల మీరు కూడా పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇదే అద్భుతమైన అవకాశం. దేవుడు అద్భుతాలు చేస్తున్నటువంటి స్థలం యేసు ఆశ్రయపురం స్వస్థతాశాల, ఎల్బీ నగర్ దగ్గర, గుర్రంగూడ. ప్రతి శనివారం 100 కొలది ప్రజలు వచ్చి విడుదల పొందుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. మరియు ప్రతి మంగళవారం భువనగిరి హనుమాపూర్ కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర మంగళవారం స్వస్థత ప్రార్థన జరుగును. రండి, స్వస్థత విడుదల పొందండి, సంతోషంగా తిరిగి వెళ్ళండి. మీ ప్రార్థనల అవసరతల కొరకు ఇప్పుడే ఫోన్ చేయండి. 7993569267, 7993569287, 8978150864. God bless you. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము
ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. సన్నిధి వచ్చానయ్యా, నాతో మాట్లాడవా. డాడీ నీ సన్నిధి వచ్చానయ్యా, నాతో మాట్లాడవా. అందరూ చప్పట్లు కొడదాం, ప్రభుని కనపడదాం. ఆయన రక్తములో మనం కడగబడాలి. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన తన కృపను, ఆయన కాపుదలను మనకి ఇచ్చి పరిగెత్తాను ఈ లోకములో. పరుగెత్తి పరుగెత్త ఈ లోకములో, చెడిపోయి పడిపోయా నీ సన్నిధిలో. అందరూ ఆ మాట చెప్తాము గట్టిగా పెద్ద స్వరములతో. పరుగెత్తి పరుగెత్త ఈ లోకములో, చెడిపోయి పడిపోయా నీ సన్నిధిలో. ఆలసి ఉన్నానయ్యా, ఆలస్యం చేయా. అందరూ ఈ మాట చెప్పండి. ఈ లోకంలో మనం అనేక రీతిగా అలసిపోయినటువంటి వారుగా ఉన్నాం. ఆలస్యం చేయా, డాడీ నీ సన్నిధి వచ్చానయ్యా, నాతో మాట్లాడవా. డాడీ నీ సన్నిధి వచ్చానయ్యా, నాతో మాట్లాడవా. నీ సిలువయే నీ రక్తము నాకు. యేసయ్య మాట్లాడితే ఎంతమందికి ఇష్టం ఉంది? చేతులు పైకి ఎత్తండి. అందరికి ఇష్టం ఉందా? యేసయ్య మాట్లాడాలి. హల్లెలూయా. అలసి ఉన్నానయ్యా, ఆలస్యం చేయకయ్యా. గట్టిగా గట్టిగా. అలసి ఉన్నానయ్యా, ఆలస్యం చేయకయ్యా. నేను చెప్తున్నాను వినండి. నిరాశ నీరాసం నన్ను విడిపో అనండి. నిరాశ నీరాసం నన్ను విడిపో. మరోసారి నిరాశ నిరాశ నీరాసం నన్ను విడిపో. నా బలము నా శక్తి నా యేసయ్య. ఎవరండి మన బలము మన శక్తి? ఎవరు? నా యేసయ్యే నా బలము నా శక్తి. ప్రియమైన నీ బిడ్డలు ప్రభువా, నీ స్వరము వారికి వినిపించి వారు ఏ ఆస్తో ఈ స్థలానికి వచ్చారో వారి హృదయ కోరికలు వాంఛలను మీరు తీర్చండి. ఈ ఆరాధన అంతట్లో మాకు తోడుగుండి ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి అందరూ ఒకసారి చప్పట్లు పెడితే బాగుంటుంది. చప్పట్లు చప్పట్లు బలంగా. యేసు రక్తమే జయమని చెప్పాలి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం జయం జయం జయం. సాతాను శక్తిలో ఆమేన్. హల్లెలూయా.
ప్రభు ఈ స్థలంలో మీ జీవితంలో అద్భుతం అందరి జీవితంలో జరిగించును గాక. ఆమేన్. దయచేసి సావిత్రి విజయవాడ ఎవరండి ఈ సిస్టర్? ఒకసారి నిలబడండి. సావిత్రి గారా? అమ్మా మీది విజయవాడేనా? అంటే నేను ఎట్లా మీకు టీవీలోనే ఎవరైనా చెప్పారా? టీవీలో చూసామయ్యా. చూసారా? అంటే 2 వారాలు అయిందా మీరు ఇక్కడ వచ్చి? 2 వారాల క్రితం. మీరు చెప్పండి, ఏమి జరిగింది మీకు? నాకు పేగు క్యాన్సర్ వచ్చిందయ్యా. పేగు క్యాన్సర్ అన్నారు. విజయవాడైనా మీది ఇంకెక్కడన్నా పక్కన? విజయవాడ బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర మధ్యలో 1 వారం మధ్యలో అంత ముందు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పటికి 3 వారాలు. హాస్పిటల్లో వెళ్ళారు. అక్కడ ఇది వరకు చూపించుకున్నాను అయ్యా. ఎక్కడికి వచ్చినానికి ఒక టాబ్లెట్ వేసుకొని హాస్పిటల్కి ఇక్కడికి వచ్చాక ఇంకెవరు వెళ్తారా ఎవరన్నా హాస్పిటల్కి? వెళ్ళనయ్యా. అంటే పేగు క్యాన్సరా? పేగు క్యాన్సర్ 1 సంవత్సరం రోజులు పేగు బయట పెట్టారయ్యా. పేగులు బయట పెట్టారా? పెట్టి మళ్ళీ బ్యాగ్ లాగా బయట పెట్టి ఒకళ్ళు మాట్లాడాక ఒకళ్ళు మాట్లాడకూడదు. బ్యాగ్ ఉందా నీకు ఇప్పుడు? లేదు, మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ చేసేసారు. ఓకే, ఇన్ని రోజులు బ్యాగ్ బయట ఉంది. బయట ఉంది పేగుల లోపల. ఓకే, మరి ఇక్కడికి వచ్చాక ఏమి మేలు జరిగింది మీకు? ఇరోషనాలు తగ్గినాయి అయ్యా. రోజుకు 15 సార్లు 20 సార్లు రోజుకి పేగు జాయింట్ చేసి. ఒకటి వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పకు, నీకు మాటలు లేవు. డాక్టర్లు చెప్తారు నీ పేగు లూజ్ అయిపోయిందని చెప్పారు. అన్నా చెప్పారా? అవునయ్యా. అందుకే మోక్షన్స్ అయిపోతున్నాయి. ఇక నిన్ను బాగు చేయలేం. ఇక అదన్నీ ఏదో బ్యాగ్ పెట్టి ఉండవచ్చు. రోజు 15 టాబ్లెట్లు ఎందుకు వేస్తున్నారు? ఈ క్యాన్సర్కి ఇక్కడ గడ్డలు వచ్చినాయి అయ్యా. ఇక్కడ మళ్ళీ నొప్పిగా ఉంది. ఇరోషనాలకి, గ్యాస్కి, అన్నిటికీ 15 టాబ్లెట్లు వేసుకోవాలయ్యా నేను. ఎన్ని సంవత్సరాలకి ఈ బాధలు? ఇవిడికి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆ వారం మొదలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు హాస్పిటల్ లేదా? ఈ హాస్పిటల్కి వెళ్ళలేదు. లేదు, ఇక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ఈ 3 వారాల నుంచి టాబ్లెట్ కూడా. మీ ఇద్దరు అనుకుని వచ్చారా లేకుంటే ఎవరన్నా? లేదు, అనుకునే వచ్చాము. ఇద్దరు ఇక్కడ మంచి పాస్టర్ ఉంటాడు, బాగా ప్రార్థన చేస్తాడు, మాకు తగ్గిపోద్ది అనుకున్నారా? అవును. నేను మీ ఇద్దరి మీద కానీ ఏమైనా చైల్ గార్డ్ని పెట్టానా? అందరితో పాటుగానే అంతే అంటే అసలు ఏమి లేదు. చప్పుడు కొట్టండి గట్టిగా. పేగు క్యాన్సర్ రోజు 15 విరోచనాలు అంటే మనిషి ఎంత నీరసం అయిపోతారు, ఎంత చిరాకు అవుతుంది. నీ పేరేంటి సిస్టర్? సావిత్రి అనిపిస్తుంది. ఎద్దుకు ఈ బతుకు ఎందుకు అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. గడ్డలు ఉన్నాయా ఇంకా కరిగిపోయినాయా? అంటే అప్పుడు ఎంతలో ఉన్నాయి, ఇప్పుడు ఎంతలో ఉన్నాయి? ఇంత ఉంది అయ్యాడా, ఇప్పుడు కొంచెం ఉంది అయ్యా. రొమ్ము మీద అది క్యాన్సర్ అంటారు మామూలుగా. పేగులకి క్యాన్సర్. పేగు క్యాన్సర్. ఇంకో గడ్డ ఎక్కడ ఉంది? కొంచెం ఉందా? అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం లేదు. చప్పటి గట్టిగా. గడ్డలు క్యాన్సర్ని నార్మల్ చేయగలిగిన దేవుడు, ఆ సంబంధమైన గడ్డలు కూడా కరిగించిన దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు నేనేమన్నా రావాలని చెప్పానా? మళ్ళీ ఎప్పుడైనా రావాలన్నానా? విశ్వాసంతో వచ్చారా? రండి ఇక నుంచి. అప్పుడు నేను చెప్పాను ఈ వారం వచ్చి మళ్ళీ రావద్దని చెప్తున్నా కదా, అట్లా వద్దు, మళ్ళీ రండి. ఇంకెవరైనా వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. వచ్చారు. ఓకే, గాడ్ బ్లెస్. ఇక్కడ దేవుడే నీది దగ్గర ఉన్నట్టే ఉందయ్యా. అంతేనా? అవును. ఎక్కడెక్కడ తిరిగాము, నాకైతే కొంచెం కూడా స్వస్థత రాలేదయ్యా. ఇక్కడికి వచ్చినాక నేను ఎంతో రిలీఫ్గా ఉన్నా. 15 టాబ్లెట్లు వేసుకున్న. రోజు నరకమయ్యా, బయటికి వెళ్ళలేను. 20 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టారయ్యా నాకు. అయినా బతుకుతానని నమ్మకం లేదు, డాక్టర్ చెప్పలేదు. నిజంగా వేళ విశ్వాసం చూడండి. మేము ఇక్కడ 2సారి రావద్దని చెప్తాం ఎవరికైనా. ఒక్క రోజులు వచ్చి తగ్గించుకుని వెళ్ళిపోవాలి కదా. వీళ్ళు విశ్వాసంతో వచ్చారు ఇక్కడ. అవునయ్యా. నేను ఇక్కడ ఎవరైనా మేము పిలిచామా? ఎవరికైనా ఒక్కడైనా నిలబడండి. మీరు పిలిస్తే మేము వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు నిలబడండి. ఒక్కళ్ళు తగ్గిపోవాలా. అది పేగు క్యాన్సర్ అంటే మాటలు కాదు. ఆమె ఇక బ్రతకటం, ఆ పేగు క్యాన్సర్ అంటే మోక్షం లూజ్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా. ఇక అలా బ్రతకటం కష్టం. బ్రతకొద్ది కాబట్టి అసలు ఆ బ్రతకొద్దు అసలు. మళ్ళీ రొమ్ములో గడ్డ, మెడలో గడ్డ, ఈ తిండి తినరు, నీరసము. అమ్మా ఇవన్నీ యేసయ్య ఇక్కడ తగ్గిస్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఎలాంటి వ్యాధి అయినా ఇక్కడ వెళ్ళిపోతుంది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. సిస్టర్ తెలుసా మాకు? ఇవన్నీ తెలియదు కదా. మీరే వచ్చారు, మీరే వెళ్ళారు, మళ్ళీ మీరే వచ్చారు. అవునయ్యా.
ప్రైజ్ లార్డ్. సహోదరుడు చూడండి, ఏదో చిన్న పని చేస్తా భార్య చచ్చిపోతే ఎట్లా, ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. బతికించుకోవాలి ఎట్లా అని 20 లక్షలు అప్పు అంట. చూడండి, తండ్రి ద్వారా మహిమ కలుగును కాక, తండ్రికి మహిమ కలుగును కాక. అమ్మా రైట్ గాడ్. నేను అనుకుంటా రోగాలతో వస్తావు కదా, ఇక్కడ తగ్గిపోద్ది, హాస్పిటల్కి వెళ్ళని మాట ఇస్తా కదా. నేను ఇస్తున్నానా లేదా? టీవీలో కూడా ఇస్తున్నాం కదా. ఎవరికైనా దమ్ము ఉంటుందా హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇక్కడికి వచ్చాక మరలా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టేది లేదు పిల్లలు చెప్తారు. కళ్ళు లేని వాడికి ఎంత పెద్ద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎంత పెద్దది అండి, సరోజిని హాస్పిటల్ ఎంత పెద్దది. కళ్ళు లేవు కదా, ఒక మనిషి వెళితే ఇక రావు అంటే ఇక్కడికి వచ్చాక వస్తున్నాయి కదా కళ్ళు. ఇవన్నీ చూస్తున్నారు కదా. నేను అబద్ధం చెప్తే నన్ను ఆ టీవీ ఛానల్లో వేయనివ్వరు, గొడవలు అయిపోతాయి. యూట్యూబ్లో ఊరుకుంటారా? ఒక్క చెడ్డ మాట అనటానికి ఇవాళ ఎవరికి దమ్ము లేదు. ఈ భాష గారు కొంచెం ఇలా చెప్తున్నాడు, ఈయన సంగతి ఏంటో చూద్దామని ఎంతమందికి ఉంటుందో తెలుసా? పాస్టర్లు కూడా చాలా కుళ్ళు ఉంటుంది. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది తగ్గదండి, దీనికి మెడిసిన్ లేదంటే నేను తగ్గిస్తానని మాట ఇస్తా. అది ఒక్క నిమిషంలోనే మళ్ళీ మీకేమో గంటలు మీ దగ్గర కూర్చోను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక మనిషిని ఇంట్లో పెడతారు అంటే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. చుట్టాలు అందరూ వస్తారు, ఇవి చచ్చిపోద్దని వాళ్ళు చెప్తారు కదా డాక్టర్ గారు. ఈ మనిషిని చూడటానికి ఈ చుట్టాలు అందరూ వెళ్తారు. ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయింది ఇది. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు కదా, ఈ మనిషిని చూడటానికి చుట్టాలు అందరూ వస్తారు కదా. అప్పుడు మన గురించి ఎవరో చెప్తారు, పలానా ఆయన ఈ మనిషిని బ్రతికిస్తాడని. నాకు ఫోన్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి టైం ఇస్తాం, అక్కడికి వెళ్తాం. వాళ్ళు బతుకుతున్నారు, చప్పట్లు కొట్టండి గట్టిగా, వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంట్లోకి వస్తామంతే, ఆ పేషెంట్ లేచి బయటకు వచ్చేస్తాడు. ఇక అంతే, 2 మనం వెళ్ళాలా, వాళ్ళు రావాలి. ఒక్కొక్క పేషెంట్ అయితే అమ్మా అయ్యగారు బయలుదేరారు అనే లోపల అక్కడ వంటలు చేస్తుంది పేషెంటే. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని శక్తి నాలో ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది. మీరు ఎవరు కూడా బాధపడకండి. నాకు దేవుడిచ్చిన వరము. ఈరోజు ఇక్కడ స్వస్థత వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా మీకు ఇబ్బంది అయితే ఒకసారి ఫోన్ చేయండి. నేను ఇప్పుడు మాట్లాడతాలే ఫోన్, నేను మాట్లాడను. అయ్యగారికి అనకండి, రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో ఎవరు పక్షవాతాన్ని తగ్గించగలుగుతున్నారు, ఇన్సిడెంట్స్ అప్పటికప్పుడు, ఎవరు కుష్టి వ్యాధులు తగ్గించగలుగుతున్నారు అప్పటికప్పుడు. కుష్టివాదివాడికి తెలుసా, ఈ చేతుల నుంచి చీమి రక్తం ఇలా వచ్చేస్తూ ఉంటుంది, వాటర్ వచ్చినట్టుగా కారిపోతూ ఉంటుంది ఈ చేతుల్లో, ఈ మడలు, ఈ ఏళ్ళల్లో నుంచి. ఇదంతా ఎవరు? మొన్న ఒక పుల్లమ్మ అని ఒక ఆవిడ వచ్చింది. పుల్లమ్మ మీ అక్కేనా? చచ్చిపోయిందా బతికిందా? పుల్లమ్మ చచ్చిపోయేది కదా, ఇక్కడికి రాకపోతే బతికేదా? బాగోలేదని హాస్పిటల్ కాడ నుంచి కూడా బాగోలేదని చెప్పారు మాకు. అన్నం తినలేదు, అన్నమే అసలు తినేది కాదు, అన్నం తినలేదు. ఈ పళ్ళు చూసావు ఆవిడ? పళ్ళు కూడా ఏమైంది? చీము వస్తుంది కదా, ఇంత వాపుండి చీమ వచ్చేది మా అక్కకి కదా. అసలు అన్నం కూడా నేనే ప్రార్థన చేశాను మీ అక్కకే. పర్లేదు, మా అక్కకి బాగానే ఉంది. బాగుంది, చప్పట్లు కొట్టండి గట్టిగా. మా అక్కయ్య వాళ్ళే ఆ పుల్లమ్మని మీరే కదా తెచ్చింది. ఈ చిగుళ్ళ మీద ఇంత మందన్న పళ్ళుకి ఉన్నాయి, చీము కారిపోతుంది. నిజమే. అమ్మాయికి సగరు ఉంది, పిప్పన్లు 3 పిప్పన్లు బీకిచ్చారు. 3 బీకిచ్చారా? 3 బీకిచ్చారు పిప్పన్లు. బాగా నెల నుంచి ఏం భోజనం తినట్లేదు, నెల నుంచి భోజనం చేయట్లేదు. మన ఛానల్ చూసి ఇక నేను అయ్యగారు ఆ డాక్టర్ గారి దగ్గరికి ఏమన్నారు? పళ్ళు చీము కారుతుంటే ఏమన్నారు? మొత్తం తీసేయాలి, లైన్ మొత్తం పైన మొత్తం తీసేయాలి, పైన పళ్ళు అన్ని కూడా తీసేయాలన్నారు. ఎంత బాధతో తీసుకొచ్చిందంటే, ఈమె బ్రతుకుతుందని మాకు నమ్మకం లేదయ్యా, ఏడుస్తుంది, పళ్ళన్నీ కదిలిపోతున్నాయి, చీము కారిపోతుంది, తింటలేదయ్యా. మొత్తం ఇంకా ఏమేమి రోగాలు ఉన్నాయి అమ్మకి? మొత్తం రోగాలు, కీళ్ళ జబ్బు. అది ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. కీళ్ళు కూడా నడవటానికి లేదన్నట్టు కాళ్ళు. ఆ మనిషి 16-18 సంవత్సరాలుగా చేతులు కాళ్ళు తిరిగిపోయి, ఆహారం తినకుండా పళ్ళన్నీ కూడా కదిలిపోయి చీము కారిపోతుంటే కారిపోతుంది చీమి. ఎట్లా పట్టుకొచ్చారో మొత్తం ఆ 7గురు పట్టుకొచ్చారు ఆవిడ్ని. ఏ పట్టుకొస్తే ఆవిడ పడిపోతుంది అంతే. ఇలా తీసుకొచ్చుతుంటే ఆ చీర కూడా పట్టుకోలేకపోతుంది ఆవిడ చేతులతోటి. అలాంటి మనిషిని ఈరోజు నా ప్రార్థన దేవుడు ఆలకించి ఇక్కడ భోజనం చేసిందా లేదా? చేసింది. ఇప్పుడు తింటుందా లేదా? తింటుంది.
ఆమె లోపల ఉన్న చెడంతా రావటానికి నేను ప్రార్థన చేశాను వాంతుల రూపంలో. ఇప్పటికీ 2-3 వారాలు అయినట్టుంది, వస్తానే ఉంటుంది. అది అయిపోయే వరకు వస్తానే ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ భూ ప్రపంచంలో నేను ఒక మాట అంటున్నా, ఎవరికి ఇవ్వలేనంత గొప్ప వరం దేవుడు నాకు ఇచ్చారు. ఇంత బక్కగానే ఉంటారు చూడటానికి, కానీ బకెట్లు కక్కుతున్నారు ప్రార్థన చేస్తే. హాస్పిటల్కి మనకి తేడా ఏంటంటే, హాస్పిటల్ కూడా తీస్తారు, కఫం తీస్తారు, మళ్ళీ ఫామ్ అయిపోద్ది మొక్క రోజులోనే. నేను ప్రార్థన చేశాక ఉన్నదంతా బయటకు వస్తానే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా కూడా, ఒక 2 రోజులు అవ్వచ్చు, వారం అవ్వచ్చు, ఇంకొక వారం వచ్చు, నెల అవ్వచ్చు, అది కారుతానే ఉంటుంది. అదంతా వచ్చాక ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఆకలి మీద ఉండి శక్తి బలం ఉండి అన్ని అవయవాలు క్రొత్తవి వచ్చేస్తాయన్నట. నూతనమైన అవయవాలు ఇచ్చేస్తారు. అన్ని అవయవాలు, 1 కాదు 2 కాదు, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, పేగులు కూడా ఫ్రెష్ అయిపోతాయి. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది అద్భుతాలు, సూచక్రియలు అంటారు వీటిని. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వాళ్ళు దెయ్యాలు. మన దగ్గర దెయ్యాలతో మాటలు ఉండవు. యేసయ్య ఎలా చెప్తాడు, ఒకడు గెరాసునియ దేశం అది యవనస్తుడు బలంగా ఉన్నాడు, ఆయనకి అన్నం లేదు ఏం లేదు, కానీ బట్టలన్నీ తీసేసి సమాధుల్లో ఉంటాడు ఆయన. వాళ్ళ తల్లిదండ్రులు నా కొడుకు ఇట్లా అయిపోయాడు ఏంటి అని చెప్పి అందరిని పోగు చేసి ఆయనకి చేతులు కాళ్ళు కడేశారు, ఇంట్లో పెట్టారు. తలుపులు ఎరగొట్టేస్తాడు. ఈ ఇనప సంఖ్యలు అంటారు కదా, వేస్తే వాటిని దారం తెంచినట్టు తెంపేస్తున్నాడు, కాళ్ళకేసినవి కూడా తెంపేస్తున్నాడు. ఎవరో ఆయన ఆపలేకపోతున్నారు. అలాంటి శక్తులు ఆయనలోకి వచ్చినాయి చూడండి. అప్పుడు యేసు ప్రభువు ఆ మార్గంలో వచ్చినప్పుడు ఆయన చూశాక, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు, నన్ను బాధ పెట్టదు, ఒకవేళ నన్ను పంపించదలిసినట్లయితే ఆ పందులో పంపు, పాతాళానికి మాత్రం వద్దు అని చెప్పాడు. ఆయన ఏమనలేదు, అంతే. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ యవనస్తుడు వెంటనే తనకు తెలిసింది, అప్పుడు నాకు బట్టలేదు అని సిగ్గు అంతా వచ్చేసింది. దేవుని బిడ్డ గమనించండి, ఆ ఊరు వాళ్ళు మాత్రం ఈ యేసు ప్రభు యేసయ్య మా ఊర్లోకి రావద్దు, వెళ్ళిపో అన్నారు. 2000 పందులు అక్కడ చనిపోయినాయి. గ్రామస్తులు అందరూ చూశారు. దేవుని యొక్క గొప్ప శక్తి చూడండి. ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి. ఆమె ఇక్కడ ఎంత జనమున్నారు చూడండి, దయ్యాలు వెళ్ళిపోతాయి అందరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అందరి దయ్యాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆ తర్వాత రోగం కూడా తగ్గిపోతుంది అనండి, రోగం కూడా తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకటి చెప్పండి, ఎవరికైనా చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళాక వెళ్ళండి పలానా చోట యేసు ఆశ్చర్యపరం ఉంది, అక్కడికి వెళ్ళండి. మనం మాట్లాడుకునేది ఉండదు. మీరు ఎవరు కూడా నాకు రోగాలు ఉన్నాయండి, ఇక్కడ పొడి చేస్తుందండి, కుమ్మేస్తుందండి. ఏమ్మా మీరు ఏమని చెప్పారా సావిత్రి? ఎవ్వరు చెప్పొద్దు. ఎక్కడెక్కడ గడ్డలు ఉన్నాయి అయ్యే కరిగిపోతాయి. కొంతమందికి ఇక్కడ గడ్డ ఉంది పెద్దగా, అవి ఎవరిని చూడతామని చెప్పండి, ఎవరు చూడటలేదు. స్త్రీకున్నా మగవాడికున్నా, స్త్రీకున్నా పురుషుడికున్నా ఇంతంతలో గడ్డలు ఉంటాయి. ఇక్కడ ఎవరికి తెస్తే అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలిసిపరుస్తాడు. హల్లెలూయా. నా ద్వారా తగ్గిపోతాయి అంతే. కొంతమందికి ఇక్కడ ఉంటాయి, అది ఎవరు ఎంత ఇబ్బంది అండి. ఇక్కడ ఆ డాక్టర్ చూసి, అబ్బా ఇది క్యాన్సర్ అటు పక్క నుంచి హోలు పడిపోయి చీమి రక్తం వస్తుంది, దాంట్లో అవి ఇవి పెట్టేసి తిప్పేస్తూ ఉన్నారు బాధలు. ఇక్కడికి రండి, ఏం తిప్పుడు లేదు, ఏం లేదు. ప్రార్థన చేయగానే చీమి రక్తం ఆగిపోయి మాడిపోయి నార్మల్. హల్లెలూయా, నార్మల్. హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను, ఇది కూడా నేను రాసిన పాటే, స్వస్థపరచెను యెహోవా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం నాపై కుమ్మరించగా, మరోసారి అభిషేకం నాపై కుమ్మరించగా, ఆత్మవశునై నేను ఆరాధించగా, ఆత్మవశునై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. ఆనంద తైలము అభిషేకము దిగి వచ్చినట్టు దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. చింతలన్నీ తీరెను,
యేసు చెంత చేరగా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా యేసు పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశుడై నేను ఆరాధించగా నాపై కుమ్మరించగా పరవశమై నేను ఆరాధించగా దిగిరా యేసయ్యా నీవు దిగిరా యేసయ్యా దిగిరా యేసయ్యా నీవు దిగిరా యేసయ్యా అనంత తైలము అభిషేకం దిగి వచ్చినట్టు దిగిరా యేసయ్యా నీవు దిగిరా యేసయ్యా గ్లోరీ దిగిరా యేసయ్యా నీవు దిగిరా యేసయ్యా ఆమేన్ హల్లెలూయా. మీరు అనుకుంటారు ఎంతమంది ఉన్నారు కదా ఈ పాస్టర్ ఒక్కడే ఇంకెవరన్నా తెచ్చుకోండి. ఎవరు నేను ఒక్కడే మీ అందరూ రోగులు తగ్గడానికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన అంటే నెత్తి మీద తీసులు ఏముండవు, ఎగిరిపోతాయి. చప్పట్లు కొట్టాలి కానీ ఎగిరిపోవాలి అందరే. హల్లెలూయా అంతే. ఇట్లా అంటే చాలు మొత్తం అందరూ హీలైపోతారు. హల్లెలూయా. బాధలు చెప్పుకోవద్దు, ఎవరికి కష్టం చెప్పుకోవద్దు, ఎవరి బాధలు చెప్పుకోవద్దు. ఇక్కడ మీరు ఏదో రాస్తారు, ఇది దీనికి మనం చెప్పేదానికి అసలు సంబంధం ఉండదు. మీది ఏమి రాసుకున్నారో మాకు సంబంధం ఉండదు. అసలు ఇప్పుడు మీరు రాసిన దానికి పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నింపబడి చెప్పేదానికి సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరేమంటారు అన్నీ ఇక్కడ మీరు ఎవరో తెలియదు, కానీ మీరు ఫోన్ చేస్తే మళ్ళీ తెలుస్తుంది మీరు పలానా ఊరు పలానా మనిషి కదా అని చెప్తాం. అప్పుడు పాస్టర్ గారికి ఇవ్వండి, పాస్టర్ గారి అట్లా వద్దండి. చాలా వచ్చేస్తున్నాయి ఫోన్లు, 5 వరుసగా వచ్చేస్తున్నాయి కదా ఈ ప్రోగ్రాలు. ఈ జనవరిలో ఇంకా పెంచుతున్నాం. ఒంగోలు నుంచి వచ్చారండి, ఇద్దరికి గుండెల్లో నొప్పి. ఎవరండి మీరా? మేమే సార్. మీకు ఎవరన్నా చెప్పారమ్మా? నేను యూట్యూబ్ చూశాను, లాస్ట్ మంత్ వచ్చాను నేను. మీరు వచ్చారా? ఏం బాధతో వచ్చారు? చేతబడండి. చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారు. వీపీ వెనక గుంజుతుందిగా బాగా, అన్నీ మొత్తం గుంజేస్తుంది. అవును సార్. కోపం చాలా వస్తుంది మీకు? వస్తుంది. సరే కూర్చోండి. నాగరాజు ఎవరండి? భాగ్యమ్మ. తలకు ఆపరేషన్ చేసి క్యాన్సర్ అన్నారు. తలలో నుండి చీము కారుతుంది, నొప్పి నిద్ర లేదు. నువ్వేనమ్మా? తలకని చూపించండి ఆవిడకి, అక్కడ చూపించండి. ఇక్కడ కూడా వస్తుంది సార్ సీమి. అక్కడ ఇక్కడేంటి తలకాయ బొట్టు పెట్టినట్టుగా? ఈడ కూడా వస్తుంది సార్ సీమ్ వస్తుంది. చీమ వస్తుందా? అది తగ్గాలని వచ్చావా? చీమ తగ్గిపోతే చాలా నొప్పి కూడా ఉంది సార్. అదేలే. రైట్ కూర్చో. రామాదేవి అండి, మహబూబాద్ 2 కిడ్నీలు పాడయ్యాయి, ఆహారం అక్కడికి వెళ్ళాలి ఫాస్ట్గా. పోయిన వారం వచ్చారు వీళ్ళు. రామాదేవి పోయిన వారం వచ్చినట్టు ఉన్నారు. 2 కిడ్నీలు పాడయ్యాయి, ఆహారం తినడం లేదు, గుండె ప్రాబ్లం, డయాలసిస్ జరుగుతుంది, భర్త వదిలి వెళ్ళిపోయి. అయ్యో తల్లి, అక్కడ జాగ్రత్తగా తీయండి. రామాదేవి నువ్వేనా? అవును సార్. నడవలేకుంటున్నది, వద్దానని అన్నారు సార్. మీరే నడవలేదు ఇక్కడ నడవలేదు ఒకటే. రెండవది ఈమె చచ్చిపోయేదాన్ని ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చారు అన్నానా? అప్పుడు ఈమెకి ఇంకే ఏమేమి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, ఏమేమి మంచి జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఏమి మంచి జరిగింది? అంతకు ముందు యూరిన్ రాలేదు, బాత్రూమ్ రాలేదు, అన్నం తినలేదు. ఈ యూరిన్ ఎప్పటి నుంచి రావట్లేదు? 15 రోజుల కాంచి రాలేదు సార్. ఆగిపోయింది, రాలేదు. వినండి బాగా, రాలేదు సార్. యూరిన్ అంటే టాయిలెట్, మూత్రం 15 రోజులుగా మూత్రం లేదు. తర్వాత మీ కాడికి వచ్చిన కాంచని 3 రోజుల తర్వాత దీన్ని ఏమంటారు? ఇదే బాత్రూమ్ సార్. అది ఎప్పటి నుంచి రావట్లేదు? అది చాలా రోజులే సార్ రాక. అది లోపల ఉందా? ఉంది సార్. మీ కాడికి వచ్చిపోయిన కాంచని 3వ నాడు కాంచని ఇక రోజు పోతుంది సార్. మొత్తం కొట్టేస్తుందా? పోతుంది. ఇది డయాలసిస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, గుండె ప్రాబ్లం ఉన్నది. ఇది తీసి ఈడ పెట్టాలమ్మా, మీరు కేసీఆర్ సిట్టి తెచ్చుకోరి, మీకు గుండె ఇక్కడ తీసి ఈడ పెడతాం అమ్మా అని చెప్పారు. గుండెని బాగా చేస్తానంటున్నారా? ఇది ఇన్ఫెక్షన్ వచ్చింది, మొత్తం బాడీ మొత్తం ఆమెకు కడుపులో మొత్తం ఖరాబ్ అయినాయి అని చెప్పారు.
ఖరాబ్ అయినాయి అని చెప్పితే ఇక నా వల్ల కాదు, ఇక నేను ఈ మనిషిని అమ్మ నాకు వద్దమ్మా, ఈ డాక్టర్లే వద్దు, ఏదొద్దు, ఇంటికి పోదాం పా అమ్మ అని వచ్చేసినాం సార్. వచ్చేసినాక ఇక మీది ప్రోగ్రామ్ సెల్లులలో చూసి ఒక మనిషి చెప్పితే, సరే ఇక మీ దేవుడు నిన్ను బతికిచ్చాడు బిడ్డ, ఇక నాకు 4 ఆడోళ్ళు సార్. ముఖం కూడా మారిపోయింది కదా, మాసిపోయింది సార్, మంచిగా అయిపోయింది కదా, మంచిగా అయింది. మీ కాడికి వచ్చిన కాంచాను కసే ఇంకా బాగా ఆడ మనిషి వచ్చింది నీతో పాటుగా ఆడబిడ్డ సార్. ఏదా మనిషి రాలేదు, ఇక బాత్రూమ్ పోతుంది మొత్తం, ఎంత ఇంత కక్కింది పసరా. అసలు కక్కతానికి ఆమెకి శక్తి లేదు. వీడికి వచ్చిపోయిన కంచె ఏమున్నదో, ఏ హాస్పిటల్లో డయాలసిస్ అయితే నిమ్స్లో వినండి పాస్ గారు, ఆ మాట నేను చెప్తున్నాను వినండి. ఎంత పోటుగాడో చూడండి, చప్పట్లు కొట్టండి. వీడికి వచ్చిపోయిన కంచానికి కష మంచిగున్నది సార్. అన్నం తింటాంది, అంతకు ముందు అన్నమే నోట్లో పెట్టలేదు సార్. అన్నం తింటాంది, తింటాంది, ఊరిని పోతుంది, బాత్రూమ్ పోతుంది. మీ దయ సార్, దండం. అసలు నేను వారంలో చచ్చిపోద్ది ఎందుకు తెచ్చావు సార్, అయినా కానీ వచ్చిన ముందుకు రా, చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఆమె ఆ పాప దమ్ము ఆయాసం కూడా ఉన్నట్టుంది కదా, ఈ పాపకే తక్కువైపోయిందా? పట్టుకో ఇంకా నేను రక్తం ఇస్తాను, ఈ వాపులు కూడా తగ్గిస్తాను. లేవు ఇసుమంటోళ్ళని బ్రతికించడానికి పాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు. నువ్వు వెళ్ళకు, తగ్గిపోద్దులే, నీ కూతురు బతుకుతుందిలే. ఈ నిమ్స్లో ఎప్పటి నుంచి డయాలసిస్ చేస్తున్నారు? 8 నెలలుగా చేస్తున్నారు. ఫస్ట్ వరంగల్లో చేసారు సార్. 2 నెలలు ఉన్నా, 3 లక్షలు ఖర్చు పెట్టినా, మైబాల 2 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా, ఈడికొచ్చి 5 లక్షలు పెట్టినా. వీళ్ళ భర్త ఈ రోగం రాగానే వదిలిపెట్టిపోయింది సార్. నేను ఇక నా భర్త పట్టుకొని తిరుగుతాను సార్. నా 2 కాళ్ళు తిరిగినాయి, దండం పెడతా, ఇక మీరే దయానికి వచ్చినాం సార్. వీడికి వచ్చిపోయిన కంచెని అంతకుముందు మీరు కోప్పడ్డారు కదా, దాని వల్లనే ఇక మనకు దేవుడే ఉన్నాడు బిడ్డ, నువ్వు ఎక్కడికి పోవద్దు, నేను ఎక్కడికి పోవద్దు, ఏ దాకా నాకు వద్దని అన్నది. మీకు ఫోన్ చేసి కూడా డయాలసిస్కి పోవాలంట, పోవద్దంటాను సార్. మరి పోనా ఊకోనా అని చూద్దాం మిమ్మల్ని అడిగినా, అంటే పోండి అమ్మా అని అన్నావు, పోయినా. మళ్ళీ ఇయ్యాల కూడా డయాలసిస్ ఉన్నది, వద్దని పాన్ వచ్చింది. అవసరం ఉందో 2సారి చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొడదామా గట్టిగా, చప్పట్లు కొడతాం గట్టిగా, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. రొమ్ములోనా గడ్డ? ఎంతలో నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతలో ఉండే గడ్డ? వినండి, చప్పలు కొట్టండి గట్టిగా. ఏ ఊరి మీది? మా పిన్ని విజయవాడలో ఉంటుంది, కిష్లంకలో. ఆమె ఉండే దగ్గర సార్. మా అమ్మకి క్యాన్సర్ 6 నెలలు సార్, క్రీములు పెట్టాలి 3 వారాలకు ఒకసారి. అవి తగ్గకపోతే మళ్ళీ క్యాన్సర్, అది సీరియస్ అయిన క్యాన్సర్, గర్భసంచికి కూడా గుల్లలు వచ్చినాయి, అది డేంజర్ క్యాన్సర్ అని చెప్పిన సార్. తీసుకొచ్చినప్పుడు ఎంతలో ఉంది గడ్డ? ఇంతలా ఉన్నది సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఇంతే ఉంది సార్. చిన్న కోడి పెట్టిన గుడ్డ. అప్పుడేమో బాతు కంటే పెద్ద గుడ్డ. దోసకాయ ఎంత ఉంది సార్? దోసకాయ? అమ్మో, వీళ్ళు వెళ్ళే చెప్తారు కొబ్బరికాయలు దోసకాయలు పెట్టుకుని వస్తారు ఈ రొమ్ముల్లో. పాస్టర్ గారికి దేవుడు వరం అంతే. చప్పలు కొట్టండి గట్టిగా. వరమ్మ, ఇప్పుడు సంతోషమేనా? దేవుడు అది మొత్తం లేకుండా పోయింది సార్. నువ్వు దేవుడు ఉండ సార్, గొప్ప దేవుడు ఉండి ఇక్కడ సార్. ఇంకా అనేకులు వచ్చి స్థలం సాలకుండా విస్తారంగా రోగాలు నయమయ్యి పరలోకం కొరకు అందరు సిద్ధపడతారు సార్. దేవుడు ఉండ సార్, అసలు బతకదన్నారు సార్. ఆమెకి తెలియదు అసలు విషయం, మాకు తెలుసు. తెలియదు సార్. ఈ బాధలు ఈ భూమి మీద ఎంత పెద్ద చదువుంటే, ఎంత పెద్ద హాస్పిటల్ ఉంటే ఇది బతికిస్తారా? ఈమెని బతికిస్తారా? ఏ హాస్పిటల్ చూపించారు ఆవిడని? హాస్పిటల్ అని సార్. ఎక్కడది? భస్మతారక. వేరే దిక్కులైతే 10 లక్షలు అవుతాయి, అంత పైసలు లేవు మా దగ్గర అని అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. మళ్ళీ 13వ తారీఖు క్రీములు పెట్టారన్న సార్. ఒక క్రీములు పెట్టించుకున్నాం మాకు తెలియక. ఇక్కడ చూసి అసలు ఆ గడ్డ అలా ఎంత టైంలో కరిగిపోయింది? అది 3వ స్టేజిలో ఉందంట సార్. అక్కడ మామూలుగా ఇప్పుడు ఎంత టైంలో కరిగిపోయింది? పోయిన శనివారానికి ఈ శనివారానికే సార్. చప్పట్లు కొట్టాలి. ఆమె చాలా నిశ్శత్తువుగా క్యాన్సర్ అంటే ఇప్పుడు రొమ్ముకే కదా, ఇంకేంటో పేగులు అన్ని కరిగిపోతాయి. చప్పలు కొట్టండి గట్టిగా, చేతులు పైకి ఎత్తి కొట్టాలా.
ప్రభుకు మహిమ కలుగును గాక. వరమ్మా, ధైర్యం ఉందా? ఇక భయం ఉందా, ధైర్యం ఉందా? ధైర్యమే ఉంది. అంతేనా? అసలు ఆ దోసకాయ అంటే ఈ సైజు ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు ఈ కోడిగుడ్డు అంటే ఈ సైజు ఉంది. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ న్యాచురల్ హీలింగ్స్ అండి. ఎవరు ఇక్కడ మాట్లాడటానికి లేదు, ఎవరు మాట్లాడతలేదు. అసలు ఇక్కడ ఇలా అప్పటికప్పుడే ఏమన్నా చేతులు పెట్టాం, ఇలాంటివి నెత్తుల మీద చేతులు వేసాం, అలాంటివి నోరుందిగా మాట్లాడచ్చు. ఏమీ లేదు, అదే కరిగిపోద్దామా, సేవ జరగాల. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. సమస్త ఘనత మహిమ మన ప్రభుకే చెల్లును గాక. అంత లావు గడ్డ దోసకాయ, అంత లావు గడ్డ ఆటోమేటిక్. ఎన్ని సంవత్సరాలుగా ఉందా గడ్డ? అది నేను చూసుకోండి, 2 సంవత్సరాల 2 నెలలు. 2 నెలలు అయింది సార్. అది ఎప్పుడు ఆయించిందో తెలియదు. 2 నెలలు ఉంటే రొమ్మ మొత్తం తీసేయాలంట విజయవాడలో మొత్తానికి. ఇక్కడికి వచ్చినాక కూడా అది కరగపోతే తీసేస్తామంట 6 నెలల తర్వాత. 6 నెలలు మందులు ఆడి. మీరు చెప్పండి ఎవరికైనా ఓపెన్గా, మన పాస్టర్ గారు పెద్ద పాస్టర్ ఉన్నాడు అక్కడ, వెళ్ళిపోండి గడ్డలేంటి అన్నీ వెళ్ళిపోతాయని చెప్పాలి. అందరికీ చెప్తారా లేదా? ఇక్కడ నాకు నీకు కాదు, ఎవరికి రావాలి మహిమ? దేవునికి రావాలి. ఈ బిడ్డ చనిపోతుంది కదా, మాట డాక్టర్ చెప్పిన ప్రకారంగా రొమ్ము తీసేస్తారు, అదేదో చీంపడుద్ది, హోల్ అయిపోద్ది, ఓకే కారిపోతుంటాయి. మేము చూస్తాం కదా అవన్నీ, ఫోటోలు తీసుకుపోతారు కదా, హోల్స్ అన్ని చీమలు పుట్టలాగా హోల్స్ పడిపోయి దాంట్లో చీమిని రక్తము తర్వాత రసి అంటారు కదా, అది వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా కప్పేసేటానికి దూదులు అవి పెట్టేస్తారు, పెట్టి బ్యాండేజ్ చేసేస్తారు అన్నట్టు. అది కుళ్ళిపోయి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటి బాధలు తప్పిపోయినాయి. వరమ్మ నీకు మీ అబ్బాయిని వచ్చేమని తొందరగా చప్పట్లు కొడుతుంది గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నంబూరు గుంటూరు నుంచి వచ్చారు శివనాగా. లాస్ట్ మంత్ వచ్చారు సార్. వచ్చారు కదా. వచ్చి కొద్దిగా ఒళ్ళంతా ఎలర్జీ వస్తే దీని వరకు చేస్తానమ్మా, నెక్స్ట్ వారం రా, నీకు ఈ నొప్పులు కానీ దీనికి చూస్తానని చెప్పారు. ఎలర్జీ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది ఆవిడకి? 2 years ఉంది సార్. 2 సంవత్సరాలు. గోకుడేనా? ఒకే గోకుడు సార్, అసలు అల్లాడిపోయిందా? శివనాగా మల్లేశ్వరికి ఇవ్వండి ఫోను. శివనాగా మల్లేశ్వరికి ఇవ్వండి. అమ్మా ఏంటి లావు కూడా తగ్గనన్నావు, తగ్గవాట్లే ఉన్నావా? తగ్గానండి. లావు తగ్గావా? లావు తగ్గాను. ఏళ్ళు కూడా చాలా లావునుంటాయి నాకు. ఏళ్ళు లావుగుండాయి, కాళ్ళు అసలు చాలా లావుగుండాయి, కాళ్ళు కూడా తగ్గినాయి. మోకాళ్ళ కాళ్ళ నుండి నొప్పులుగా ఉండేయండి. ఆయన కూడా మైక్ ఇవ్వండి. ఆయన ఏ ఊరు మీది? నంబూరు సార్. నంబూరు గుంటూరు పక్కన పెదకాకండి మండలం. టీవీలో చూసి ఇక్కడికి వచ్చారు కదా? అవును సార్. అప్పుడు మీరు ఒకరోజు వచ్చి సగం దూరంలో వెళ్ళిపోయారు కదా? బస్సు దక్కటానికి వచ్చాము. వచ్చినాక మోషన్స్ అను వాంతులైంది సార్. అందుకే అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చేసారు కదా? వచ్చినప్పుడు ఏం బాధలతో వచ్చారు ఇక్కడ? ఆమెకి అది నొప్పులను ఒళ్ళంతా ఎలర్జీతో వచ్చాం. ఎలర్జీ అంటే గోకుడా ఇంకేమన్నా? ఒళ్ళంతా మచ్చలను బాగా గోగుతుంది. ఈయన కరెంట్ పని చేస్తారు. అవును సార్. చాలా కష్టాలు, ఆర్థికంగా కూడా బాగలేదు కదా పరిస్థితి. అవును సార్. ఇక్కడికి వచ్చాక ఒక స్పాన్సర్ కూడా చేసుకోలేని పరిస్థితి. పాపం ఏం జరిగింది మొత్తమే చేశాను సార్. అప్పుడు మీ భార్య ఇక్కడ మచ్చలు ప్లస్ దురద 2 గోకుడు, ఈ 2 తగ్గిపోయినాయా? తగ్గినాయి సార్. మచ్చలు ఉన్నాయి ఇంకేమన్నా? మచ్చ కూడా తగ్గిపోయింది సార్. తర్వాత లావు ఇంకెక్కువ ఉంది కదా? అప్పుడు లావు బాగుంది. ఒకసారి చూడండి ఆవిడని, ఒకసారి ఆవిడని పెట్టండి. ఎంత లావునుంది, ఇప్పుడు కూడా ఉంది కొంచెం. అంటే ఈ 1 month అయిందా మీరు వచ్చి? అవును సార్. నేనేమేమి తగ్గిపోతాయని చెప్పాను ఆవిడకి. ప్రస్తుతానికి మీకు ఇప్పుడు ఎలర్జీ తగ్గిస్తాను, నెక్స్ట్ మళ్ళీ వారానికి రమ్మా, నీకు ఈ ఒంట్లో ఉన్న నొప్పులు, నీ కడుపులో ఉన్న బాగా కొంత ఇన్ఫెక్షన్ ఉంది, అది కూడా తీసేస్తాను, నీ కాళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గించేస్తాను అని చెప్పారు సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు అయిపోయినాయా? తగ్గింది సార్. 100 200? 200 సార్. చప్పులు కొట్టాను గట్టిగా. మీరు అనుకుంటారు అందరి పాస్టర్లాగా నేను బాధపడను. ఒకవేళ 2 చేతులు 2 కాళ్ళు నొప్పులుంటే ఒక చెయ్యి మాత్రం ఉంచేస్తాను, మిగతా 2 కాళ్ళను ఒక చెయ్యి పని చేస్తుంది. అప్పుడు మేము ఏం చేసి పక్షపాతాలు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళని బాగు చేస్తే వచ్చి చర్చిలో కూర్చోవాలి కదా. తగ్గిపోయింది కదా సార్, చర్చి కిందకి అంటున్నారు. అమ్మ చాలా ప్రాబ్లం ఉన్నాయి. గర్భం లేదు కదా, పిల్లలు లేరు కదా, వాళ్ళకి వరుసగా పిల్లలేమి ఉండరు, మన కంట్రోల్ నుంచే రావాలా. వాళ్ళు బాగా బాధపడితే ప్రార్థన చేస్తాం కదా, ఒక పిల్లోడు వచ్చాడు ఇక అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఇక వాళ్ళకి అక్కర్లే దేవుడు, పిల్లోడు వచ్చాడు కానీ ఇంకోసారి వచ్చి బ్రతిమలాడితేనే మళ్ళీ పిల్లోడు,
చాలా కంట్రోల్ ఉంటుంది ఇక్కడ స్వస్థత. హల్లెలూయా. హల్లెలూయా. ఆమెకి నేను మాటలు ఏమి ఇచ్చానంటే దురదలు అవి తగ్గిస్తాను, లావు తగ్గిస్తాను అన్నాను. అవి కంప్లీట్ అయిపోయినాయా? అదే సార్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇక నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నీరసం ఏమైనా ఉందా? ఇంకా నీరసం అయితే ఉండదు నాకు తెలిసి. ఇది అమావాస్యలో జరిగిందా? అవును సార్. ఓకే, నేను మాట ఇచ్చినవన్నీ అయిపోతాయి బ్రదర్. నాకు తెలిసిపోద్ది, తగ్గేది కూడా తెలిసిపోతుంది, తగ్గపోతే కూడా తెలిసిపోద్ది. మీరు రోగం కూడా చెప్పక్కర్లేదు. 8 సంవత్సరాలు మట్టి ఉందా? ఉండే సార్. 8 సంవత్సరాలు ఉందంట. ఓమ్మ నాగా శివనాగా మల్లేశ్వరి అండి. ఎన్ని సంవత్సరాలు? ఎలర్జీ 8 సంవత్సరాలు ఉంది. హల్లెలూయా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నేను అనుకుంటాను ఇన్ని రోగాలు ఉన్నాయి కదా, మనందరం హాస్పిటల్కి వెళ్తే తలకి కళ్ళుకు ఒక డాక్టర్ రావాలి, బ్రెయిన్ సంబంధించి గడ్డలుండి అక్కడికి ఒక డాక్టర్ రావాలి, పళ్ళుకి ఒక డాక్టర్ రావాలి, ఎముకలు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎముకలకు ఒక డాక్టర్ రావాలి, నరాలు ప్రాబ్లం ఉంటే నరాలకు ఒక డాక్టర్ కావాలి, ఇలా కడుపు క్యాన్సర్ అంటే క్యాన్సర్కి ఒక డాక్టర్ కావాలి. అది ఆ హాస్పిటలే సపరేట్ ఉంటుంది. కిడ్నీలు అంటే ఆ హాస్పిటల్ సపరేట్. అన్నీ నాలోనే ఇచ్చేసాడు యేసయ్య. చప్పట్లు కొట్టాడు సంతోషంగా. నాలో అన్నీ ఇచ్చేసాడు. హల్లెలూయా. ఇది కాకుండా చేతబడి ఉంటే ఆడు మంత్రకుడు రావాలా, ఆడు కోడి పెట్టన్నా మేకపోతన్నా పట్టుకు రావాలా, కొలిసేసేవాడు ఆడు కావాలా. అర్థమైందా? దూరాత్మలు వదిలిపోతే ఇంకొకటి రావాలా. తండ్రుల దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ తండ్రి దోషాలు తాతల దోషాలు ఉంటే కూడా ప్రార్థన చేయగానే మోక్షం కొట్టేస్తుంటాయి. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి, 8 mm 10 mm. నేను ప్రార్థన చేయను, టాయిలెట్ వస్తున్నాను పారిపెట్టి టుపిక్కిన పడిపోవాలా. హాస్పిటల్లో పరీక్ష నా చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఈ పిల్లలు ఇట్లా ఉండవలసిన పిల్లలు అంటే పిల్లలు కడుపులో చిన్న వీళ్ళకి ఆడవాళ్ళు సిస్టర్స్కి కడుపులు తలకాయ ఇక్కడ ఉండాలి, కాళ్ళు పైకి ఉండాలి. ఇక్కడికి వచ్చాకేమో కిందకి కాళ్ళు ఉండాలి, తలకాయ పైకి ఉండాలి. అడ్డం తిరుగుతారు కొంతమంది. మనం వెళ్ళంగానే అప్పుడే స్కానింగ్ తీసుకొచ్చి నీ కూడా నార్మల్ అయిపోయి తిరిగి ఎలా తిరగాలో అలా తిరిగిపోతాయి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. అభిషేకము. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. బోన్ క్యాన్సర్, కాలు చెత్త దగ్గర నుండి క్రిందకు నొప్పి చూపించి కాలేదు. ఇటు సైడ్ కొంచెం మెత్తబడ్డది. ఇటు సైడ్ ఒక్కసారి పోయిన వారం వచ్చాడు బాబు, కాలు చూపిస్తున్నారు. ఇటు సైడ్ మెత్తబడ్డది, కొంచెం అంతా మెత్తబడిందా? ఇటు సైడ్ కొంచెం తక్కువ అయింది. చెప్పయ్యా ఏమైంది? ఆ బాబుకి ఏమైంది? బోన్ క్యాన్సర్ అయ్యా గారు. బోన్ క్యాన్సర్. ఎక్కడ చెప్పారు నీకు బోన్ క్యాన్సర్ అని? ఎక్కడ చెప్పారు? భస్మతారకం. భస్మతారకులు బోన్ క్యాన్సర్ అన్నారా? అవునయ్య గారు. భస్మతారకులు బోన్ క్యాన్సర్ అని చెప్పారు, అంతే కదా? అవునయ్య గారు. ఓకే. ఇప్పుడు ఎంతకాలంగా పడుతున్నారు బాధలు? ఈ బాధలు దాదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరంగా. యవనస్తుడు. ఏం చదువుతున్నావు బాబు నువ్వు? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? బోన్ క్యాన్సర్ అంట, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట. అయితే సంవత్సరంగా బాధపడుతున్నావా? హాస్పిటల్కి వెళ్తే ఏమని చెప్తున్నారు నీకు? ఏమన్నా అర్థమవుతుందా నీకు చెప్తున్నది? అయితే బోన్ క్యాన్సర్ అని చెప్పిండు. తర్వాత కీమోలు కూడా ఎక్కిచ్చారు. కీమోలు ఎక్కితే సరిగ్గా పని చేయలేదు, తగ్గలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, చాలా మంది కీమోలు పెట్టుకుని వస్తున్నారు కదా. చూడండి, అందరికీ ఇదే నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా అర్థమయ్యేటట్టుగా. అంటే హెయిర్ లాస్ అయింది, బాగా వీక్ అయిపోయినా. ఎయిర్ కూడా బాగా లాస్ వీక్ అయినా కానీ గడ్డ మాత్రం తగ్గలే. తర్వాత అట్నే మళ్ళీ ఆపరేషన్ మనీ పడ్డాయి. అయితే బాగా వీక్ ఉండే, ఇక మొత్తం బక్క అయిపోయినా, బాగా వీక్ ఉన్నా. మళ్ళీ ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఎట్లయినా ఇబ్బంది అయితే ఒక ఇట్లా 1 month 2 months ఇంటికానే ఉన్నా, పోలే. తర్వాత మళ్ళీ అటు ఇటు తిరిగిన తర్వాత మా అత్తమ్మ ఫోన్ చేసి చెప్పింది. పాస్టర్మ్మ? మీ అత్తమ్మ పాస్టర్మ్మ? మా ఆవిడ ఇస్తేరమ్మా, ఆవిడ పాస్టర్మ్మ కదా. మా పెడ్డాడి చెప్పింది. మా పెడ్డాడి కూడా పాస్టరే మంచిర్యాల. చెప్తే మా పెడ్డాడి మా డాడీ చెప్పిండు. అయితే అది మేము ఏంటంటే ఆపరేషన్ పోతాం అనుకున్నాం. ఇక
ఆపరేషన్ పోతాం అనుకునే లోపే ఆ రోజు క్యాన్సర్ అయింది. దాని తెల్లారెంబడే ఇట వచ్చినాం ఇక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమె ప్రార్థన చేయించింది నీకు, ఇలా నాకు చెప్పింది కానీ అప్పుడు నాకు అంత గుర్తులేదు కానీ మొత్తం మీద చెప్పింది. ప్రార్థన చేస్తున్నాక ఏమైంది అప్పుడు? కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత. ఓకే, చప్పట్లు కొట్టిన ఈ విషయానికి. అయ్యా ఇలా పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటే మేలు జరుగుతుందని చెప్తే వీళ్ళకి ఫోన్లో ప్రార్థన చేశాక ఆవిడ చెప్పింది నాకు, అయ్యా మీరు ప్రార్థన చేస్తే పిల్లోడు కొద్దిగా బాగానే ఉన్నాడు అని. దేవునికి మహిమ. ఒకటి అక్కడ పక్కన పెడితే నెక్స్ట్, ఒకవేళ ఆ రోజు ప్రార్థన చేయకపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడువా? పోయేవాడిని. కాలు తీసేస్తానన్నారా, గడ్డ వరకు తీస్తానన్నారా? ఆపరేషన్ చేస్తా అని చెప్పారు, అంతేం చెప్పలే. మరి పోతే ఏమైనా తెలియదు, ఏమైందో తెలియదు. మళ్ళీ లేట్ కూడా అయింది మళ్ళా. ఓకే, కాలు చూపించు ఒకసారి కాలు చూపించు మళ్ళా. ఇప్పుడు పోయిన వారం ఇక్కడికి వచ్చాక ఎంతలో ఉన్నాడు గడ్డ? అది మెత్తబడింది అన్నావు కదా, అది ఇంత క్లియర్ గా కనపడుతుంది కదా పోయిన వారం బాబు? బాగా రగరగుండే, ఎర్రగా కాలు కళ్ళు ఇప్పుడు మామూలుగా అయిపోయిందా? కొంచెం మెత్తబడిపోయింది. చప్పులు కొట్టాడు గట్టిగా. వాస్తవంగా ఏంటంటే ఈ బాబుకి ఫోన్లో ప్రార్థన చేశాక ఉపశమనం కలిగిన తర్వాత ఆపరేషన్ ఆపుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ అబ్బాయి ఆ కాలుతో చాలా నొప్పితో బాధతో గట్టిగా రాయిలాగా ఉందంటే అది పర్టికులర్గా కనపడుతుంది, ఇంత గడ్డలాగా. అది ఇప్పుడు కనపడట్లే. ఇప్పుడు కనపడలే కానీ ఫస్ట్ స్టార్ట్ అయిన కాడ గడగడ గట్టి ఉంది, సైడ్లకు మెత్తగానే ఉంది. ప్రైజ్ లో చప్పులు కొడతాం గట్టిగా. ఇప్పుడు బోన్ క్యాన్సర్ అని చెప్పారు, అది బోన్ క్యాన్సరు అని చెప్పారు. ఇప్పుడు బాబు నితిన్, నీకేమనిపిస్తుంది? మళ్ళీ అక్కడికి వెళ్ళాలా, అవసరం ఉంటుందా? లేదు ఇక్కడే మంచిగా అయిపోతుందా? అయిపోతుందా? ఇక్కడే మంచిగా అయిపోతుందా? ఇక్కడే మంచిగా అయిపోతుందా? మళ్ళీ కీమోలు అంటారు. అరే బాబు, కీమోల గురించి కాదు, నీకు కాన్ఫిడెంట్ ఇక్కడ మంచి అయితే అనిపిస్తుంది. ఈ బాబు టెన్షన్ గా డిస్టర్బ్ గా ఉన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అదొక రకంగా చూపు, అదొక రకంగా ఉన్నాడు. ఇప్పుడు ఇస్తున్న అతనేనా అనుకున్నంత మార్పు నాకు కనపడుతుంది. మరి తండ్రి బిడ్డకి మేలు చేయను గాక. తల్లి చనిపోయింది, మరి బిడ్డని తీసుకెళ్తే ఆ కాలు తీసేవాళ్ళ ఏం చేసేవాళ్ళో తెలియదు. కానీ మరి ప్రభు ఎంత గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రికి మహిమ కలుగును గాక. రిలీఫ్ అసలు అలాగ అనుకునేవాడా? ఇట్లా బాబు చూడు, మీ అబ్బాయి కాలు చూసుకో, ఇట్లా లేపుతున్నాడు చూసుకో. అట్లా లేపేవాడా? ఫోల్డ్ అయ్యేదా చిన్న నితిన్? ఇలా ఫోల్డ్ అయ్యేదా చూసుకో, బాగా వచ్చి ఇలా ఇంకా ఫోల్డ్ చేసుకో. ఈ కాలు లోపల ఇంత ఉన్నది, అది మొత్తం నార్మల్ అయింది. ఇక్కడ కొద్దిగా ఉంది అంతే, కొద్దిగా ఉంది. అది కూడా పూర్తిగా సంపూర్ణంగా దేవుడు విడుదల పరచును గాక. శక్తి ఇలా నిలబడి మంచిగా, శక్తి చేత కానిది నిలబడి ఫ్రీగా. శక్తి చేత కానిది, బలముతో కానిది, నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తాను ప్రభు చెప్పాడు. అందరూ ప్రభుని కనపరచండి. ఆమేన్, 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 ఆమేన్. చూసుకో, ఇట్లానో రైట్ అన్న బాగా బాబు లాంగ్ ది. హల్లెలూయా. కాళ్ళు ఇలా పెట్టు, రెండు ఇట్లా చెప్పు. వెరీ గుడ్. అది అసలు వాస్తవంగా ఎక్కడ ఉంటుంది? నొప్పది ఎక్కడి నుంచి ఉంది? వెన్నుపూస వరకు వస్తుంది. ఇప్పుడు ఉందా? కొంచెమన్నా ఉందా? ఇప్పుడు లేదు. కొంచెమన్నా, కొంచెమన్నా కాడ అంత బాధ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లాగుద్దండి. అది బాబు దాంట్లో రాశాడు, ఇక్కడ నుంచి లాగుతుందని. నా తండ్రి ఎంత గొప్ప దేవుడు. దయచేసి మరోసారి చెప్తున్నా, బోన్ క్యాన్సర్ అనో, కడుపులో గడ్డ అది క్యాన్సర్ అనో, తలగేలో గడ్డ క్యాన్సర్ అనో, గొంతుకులో గడ్డ క్యాన్సర్ అనో, మోక్ష కాడ గడ్డ క్యాన్సర్ అనో, ఈరోజు అక్కడెక్కడ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆఖరికి చనిపోతున్నారండి. ఇప్పుడు మాకు ఫోన్లు ఎట్లా వస్తున్నాయో తెలుసా? డాక్టర్ గారు చనిపోతున్నాడు, ఇప్పుడు వస్తామంటే ఎక్కడి నుంచి వస్తాం, ఎక్కడికి వస్తాం, ఎంతమంది దగ్గరికి వెళ్తాం. అందుకని ఇక్కడ శనివారం ప్రార్థన పెడుతున్నా. వచ్చేస్తారా మీరు అంటారు, అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది, అయ్యగారు వస్తే తగ్గిపోద్ది. మీకు ఎంత విశ్వాసం ఉన్నా నాకు రావడం లేదు, కుదరట్లేదు. ఎవరు అవకాశం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, అన్ని సార్లకు వెళ్ళలేను.
ఒకటి చెన్నై ఫోన్ చేస్తాడు, ఒకటి వీళ్ళు విశాఖపట్నం ఫోన్ చేస్తారు, ఇప్పుడు ఒకరు శ్రీకాకుళంలో నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తుందని ఒక్క మనిషిని, ఒకళ్ళేమో ఒంగోలు నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నారు. అయ్యా ఎంతైనా ఇస్తాం, ఏది లాస్ట్ టైం కదా, ఇక మీరు ప్రార్థన చేస్తారు. ఈ బాబుని చేతితో కూడా ముట్టుకోలేదండి. ముట్టుకున్నా నిన్ను మైక్లో మాట్లాడినా? ముట్టుకోలే. ఏ కాలేజీ, ఏ ఊరు, ఏ కాలేజీ? మంతని సొసైటీ స్కూల్. స్కూలా? కాలేజ్ అది, స్కూల్ కాలేజ్ రెండు ఉంటాయి. ఏ ఊరు అది? మంతని. ఏ జిల్లా? పెద్దపల్లి. పెద్దపల్లి జిల్లానా? ఓకే. పరిశుద్ధాత్మ దేవుడి నీకు ఎప్పుడు తోడుగుండును గాక. అది మొత్తం నార్మల్ అయ్యి ఇంకా పరిపూర్ణమైన సాక్ష్యం చేయి బిడ్డ ఇక్కడికి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం ఉందా నీకు? ఉందయ్యా. ఎంత సంతోషం ఉంది. అప్పుడు బాగా ఇబ్బంది పడేటోని, బాగా అంటే బాగా కాదు, నువ్వు అది ఉంది కదా, ఈ కాలు తీసేస్తారు అట్లా భయం ఉంది కదా? భయం ఉండేది. కాలు తీసేస్తామనే ఉండే గారు. తీసేస్తారండి, తీసేస్తామన్నారు కూడా. ఆ పిల్లడికి నువ్వు చెప్పలేదమ్మా, నీకు చెప్పి ఉంటారు అక్కడ కాలు తీతేనే కానీ లేదంటే స్ప్రెడ్ అయిపోద్ది అని చెప్తారు. అవునాయి. నేను ప్రార్థన చేసి ఎంతకాలం అయింది ఫోన్లో, అది ఇంచుమించి నెల అవుతుంది. ఆ ప్రార్థన ఫోన్లో చేసా, ఫోన్లో చేసిరయ్య గారు. నువ్వు అప్పుడు ఆపరేషన్కి వెళ్ళటానికి మనసు రాలే, లేదంటే ఆపరేషన్కి పోయేటోనే ఎల్లోటేనే ఆగిన తర్వాత మీ గురించి తెలుసుకున్న తర్వాత ఇమ్మడి వచ్చేసినాం ఇక్కడికి. గాడ్ బ్లెస్ యూ. చప్పలు కొట్టండి గట్టిగా. యేసుకు మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ అద్భుతాలు జరగటానికి కడుపు కట్టుకుంటున్నాను. అర్థమైందా? కడుపు కట్టుకుంటా. రాత్రి 10 అవుతుంది, 11 అవుతుంది, ఇంతమందిలో ఉంటారు. ఎక్కడెక్కడో తిరిగి ఉన్నారు. హాస్పిటల్ ఎట్లా ఉంటారు తెలుసా? ఆ బాత్రూమ్ కాడ పడుకుంటారు, కుర్చీలు పడుకుంటారు. ఇక్కడ హాయిగా శుక్రవారం నేను వచ్చి ఇదంతా ప్రార్థన చేసి ఇదంతా శుద్ధి చేసి వెళ్తాను. ఎంత పని ఉండని ఏముండని. దయచేసి గమనించండి. చక్కగా మీరు వస్తే రండి, రాకపోతే రాపోండి అన్నట్టుగా నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, ఆంధ్రలోనైనా తెలంగాణలోనైనా నాకు తెలుసు, ఇంకా వేరే నాకు తెలియదు. అప్పటికప్పుడు ఇలా బాగు చేసే పాస్టర్ గారు అయితే నాకు తెలిసి ఎవరు లేరు. దేవుడు మనకి ఇచ్చిన కృప వాడుకోండి. అంతేగాని మీకు ఏ ఆలోచన అయితే ఆ ఆలోచన నా మీద రుద్దకండి. ఒకటండి, నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి, ఎవరికైనా తగ్గలేదంటే నేను తట్టుకోలేనండి. ఫస్ట్ నేను తట్టుకోలేను, నేను ఏడు చేస్తాను, ప్రభు ఏంటి బాధ. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అంత ఏమో అట్లా కావాలని అని కూడా అట్లా లేదని, కావాలని ఎందుకండి, అవసరమే లేదు. ఇంత దూరము మీరు, నేను ఇక్కడ సేవ నిజంగా కాకపోతే ఇంత దూరం ఇంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడ స్పాన్సర్ కూడా ఇచ్చి ఇంత జనం ఎలా రాగలుగుతారు? మేమైతే రమ్మని అయితే ఎవరికి పిలవలేదు కదా ఇక్కడ ఉన్న వాళ్ళలో. మరొకసారి చెప్తున్నా, మీరు చూసి యథార్థమైన సేవని వచ్చారు కాబట్టి మీరు కూడా, నేను కూడా అలాగే ఉన్నాను, మీరు కూడా అట్లే ఉండండి. ఈరోజు కళ్ళు లేని వాళ్ళకి ఇక్కడ కళ్ళు వస్తున్నాయి. మోగవాడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, చెవులో రంధ్రాలు పడి చీము కడుతున్న వాళ్ళకి ఆగిపోతున్నాయి. ఈ కడుపులో గర్భసంచికి వచ్చిన గెడ్డలు కరిగిపోయి ఆ ఓవర్ బ్లీడింగ్ ఆగిపోతుంది. సంవత్సరాలుగా ఉన్న బాధ. మోక్షంలో ఇంతంతలో గెడ్డలైన వాళ్ళకి కరిగిపోతున్నాయి, రొమ్ములు గెడ్డలైన వాళ్ళకి కరిగిపోతున్నాయి. డాక్టర్ గారు చెప్తున్నారు, పెద్ద పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకుంటే చనిపోతారంటే ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడే బాగుపడిపోయి సాక్ష్యం ఇస్తున్నారు, బతుకుతారని చెప్పి. మీరు వాళ్ళు బ్రతుకుతున్నారని చెప్పి ఇదేదైనా ఉంటుందా? అట్లాగే ఎలా చేయగలుగుతామండి? 14 సంవత్సరాలు ఇక్కడ సేవ పరిచి స్టార్ట్ అయ్యి 14 సంవత్సరాలు నాకు తగ్గలేదని 2 సార్లు వచ్చారు. ఎవరు రారు, తగ్గలేదని. కొంతమందికి ఇప్పుడు చెప్తున్నారు, ఇంతవరకు నేను చెప్పలే. ఒక్కోసారి ఎవరికైనా కొంత ఇబ్బంది ఉంటే వచ్చే వారం కూడా రావాలని చెప్తున్నాను. ఎందుకో తెలుసా? వాక్యం విని నన్ను చూస్తారు కదా, ఆ విడుదల వాళ్ళు పొందుకు. ఇప్పుడు పుల్లమ్మ రిపోర్ట్లు తెలవనే, నేను నుంచుంటే స్కాన్ అయిపోతుంది. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె ఇప్పుడు ఇంత జనంలో కూడా నాకు మీరు ఎవరు కూడా ఇది 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 అని ఏం చెప్పక్కర్లేదు. నాకే దేవుడు నేనే చెప్తాను. ఇక్కడ మీరు రాసినవి వేరు,
నా ద్వారా దేవుడు మీతో చెప్పేది వేరు. మీరు ఇక్కడ రాశారు కదా, ఇది కాదు. అసలు ఇక్కడ ఉన్న ఎవరిది ఇది కాదు. పరిశుద్ధాత్ముడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. ఈ పరిచర్యలో చనిపోయిన వాళ్ళు లేచారు. డెడ్ బాడీస్, ఏదో కోమలు ఉన్నవాళ్ళు కాదు, చనిపోయినటువంటి వాళ్ళు లేచారు. పట్టాలు గట్టిగా హల్లెలూయా. చనిపోయిన వారు హాస్పిటల్ కూడా వెళ్ళొద్దు, ఇక్కడికి వస్తే ఇక వెళ్ళనవసరం లేదు, మరలా వెళ్ళనక్కర్లేదు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం, అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి దేవాతి దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు పోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు తిరుగుబాటు ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి పారమోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, మనందరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాల్పొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.